నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో బంతిపూల సాగులో రాణిస్తున్న యువ రైతు రాయమల్లు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళొద్దాం పదండి. రైతులు సాంప్రదాయ పంటలు వదిలేసి వాణిజ్య పంటలపై దృష్టి పెడుతున్నారు. అందులో బంతిపూల సాగు ఒకటి. తక్కువ పెట్టుబడి, తక్కువ కష్టంతో ఎక్కువ పూల దిగుబడిని సాధించవచ్చు. అదే కోవలో పెద్దపల్లి జిల్లా కోలనూరు గ్రామానికి చెందిన యువ రైతు రాయమల్లు కుటుంబ సమేతంగా సాగు చేస్తూ బంతిపూల పంట సాగులో రాణిస్తున్న రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణలో ఎంతో సంబరంగా జరుపుకునే బతుకమ్మ పండుగలో భాగంగా విభిన్న రకాల పూలను పేర్చి బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దుకుంటారు. అందులో బంతిపూలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ దసరా పండుగతో పాటు ఆ తర్వాత వచ్చే దీపావళి, కార్తీక మాసం, సంక్రాంతి లాంటి ఎన్నో పండుగలు ఆయా ప్రత్యేక సందర్భాల్లో బంతిపూల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వీటికున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని రైతులు బంతిపూల సాగుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ప్రతి పండుగ సీజన్లో తాము పండించిన పూలతో మంచి ఆదాయాన్ని పొందగలుగుతున్నామని పూలను సాగు చేస్తున్న రైతులంటున్నారు. టీఎస్ ట్రాన్స్కోలో ఆర్టిజన్ గ్రేడ్ 1 ఆపరేటర్గా జాబ్ చేస్తూ వ్యవసాయం చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపెడతాను. కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ వ్యవసాయ యాంత్రికరణ మొగ్గు చూపుతూ వ్యవసాయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నేను గత 19 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. కానీ వరికి మనకు గిట్టుబాటు ధర అంటే సరైన మద్దతు ధర లభించకపోవడం, అందులో పెట్టుబడి పెరిగిపోవడం, లాభాలు తగ్గిపోవడం వలన ప్రత్యామ్నాయ పంటలు వేయాలని నాకు మన శాస్త్రవేత్త అయినటువంటి కల్వల శేఖర్ గారు కరీంనగర్లో ఉన్నప్పుడు చెప్పారు. ఆ సార్ నన్ను ఎప్పటికీ కొత్త టెక్నాలజీలో కొత్త పంటలు పండించాలి రాయమల్లు, నువ్వు చాలా బాగా చేస్తావు అని ప్రోత్సహించడం జరిగింది. అలానే మరి ఏం పంటలు చెప్పండి సార్ అని చెప్పి అడగడం వల్ల సార్ ఏం చెప్పారంటే నాకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలు మిర్చి కానీ, పత్తి కానీ, మొక్కజొన్న కానీ, ఈ బంతి సాగు, చామ పూల సాగు లాంటి ప్రత్యామ్నాయ పంటలకు మొగ్గు చూపు అని చెప్పాడు. ఈ బంతి సాగు గురించి లాస్ట్ ఇయర్ ఒక 4 గుంటలు పెట్టాను. దానిలో నాకు 20,000 పెట్టుబడి పెడితే 40,000 రూపాయలు మాత్రం వచ్చినాయి. ఒకసారి వర్షం వచ్చి చెట్లు మొత్తం పడిపోవడం జరిగింది. తర్వాత నేను వాటర్ కట్టడం, ఆ వాటర్లో ఈ పువ్వు తడిచి ఖరాబ్ అవ్వడం, డ్యామేజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఏం చేద్దాం, ఈసారి బంతి 20 గుంటలు పెడదాం అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ ఇంకో అతను వేణు అని ఉంటాడు, ఆయన అన్న డ్రిప్ వేసి మల్చింగ్ వేసి మీరు పెట్టండి, పెడితే ఒకవేళ చేను పడిపోయినా కూడా వాటర్ అనేది ఈ డ్రిప్ సిస్టమ్ వల్ల వెళ్ళడం వల్ల పువ్వు అనేది డ్యామేజ్ కాదు, పువ్వు సైజు పెద్దగా వస్తుంది, క్వాలిటీ బాగా ఉంటుంది, నిల్వ ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పడం జరిగింది. సరే మరి ఏ విధంగా చేయాలి అన్నప్పుడు అతడు చెప్పాడు, ఇట్లా బోదెలు ఎక్కించి మల్చింగ్ కవర్ వేసి దానిలో డ్రిప్ సిస్టమ్ వేసేసి మన చెట్లు పెట్టడం వల్ల కలుపు సమస్య తగ్గుతుంది, పెట్టుబడి తగ్గి మనకు పువ్వు సైజు ఎక్కువ వస్తుంది, పువ్వు కూడా క్వాలిటీగా ఉంటుందని చెప్పడం జరిగింది. వారి సలహాలు సూచనలు తీసుకుంటూ నేను ఈ తోట పెంచడం జరిగింది. నాకు 20 సంవత్సరాల చేసిన వ్యవసాయంలో లేని సంతృప్తి ఈ ఒక్క సంవత్సరం ఈ బంతి తోటలో చాలా సంతృప్తికరమైన ఆదాయం వస్తుంది, సంతృప్తి ఉంది, బాగుంది. ఈ తోటకు నేను పెట్టిన ఖర్చు వచ్చేసి ఇండో ఆఫ్రికన్ విత్తనాల కాస్ట్ వచ్చేసి 6 ప్యాకెట్లకు నాకు 11,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈ బంతి నార అనేది సున్నితమైనది చాలా. మనం పెంచడం వల్ల వర్షాలు తాకడం, భూమి దెబ్బ తాకడం వల్ల మొలకలు అనేది చనిపోవడం జరుగుతాయి. కానీ అందుకే నేను ఏం చేశానంటే దీన్ని నర్సరీలో పెంచడం జరిగింది. పర్ బెండలు వచ్చేసి మనకి 800 మీటర్లు ఉంటుంది. మనకి 20 గుంటలకు 2 బెండలు పట్టింది. కాస్ట్ వచ్చేసి 7,200 రూపాయలు అయింది. మనకు డ్రిప్ పైప్ వచ్చేసి ఒక బెండలు వచ్చేసి కిలోమీటర్ ఉంటుంది. ఈ బెండలు వచ్చేసి మనకు ఒక బెండలన్నర పైపు పెట్టడం జరిగింది. ఆ బెండలు వచ్చేసి ఒకటి 2,000 రూపాయలు జరిగింది. అంటే మనకు విత్తనం కాస్టు 11,000, నారు పెంచడం కాస్ట్ 5,000, విత్తనం మొక్క వేయడానికి అయిన ఖర్చు 1,000 రూపాయలు, మనకు డ్రిప్ సిస్టానికి అయిన ఖర్చు, ఒక పైపులకైన ఖర్చు 3,000 రూపాయలు, ఈ పైపులకైనా ఖర్చు 3,000 రూపాయలు, 6,000 రూపాయలు, మల్చింగ్ కవర్కైనా ఖర్చు 7,200 రూపాయలు. ఇవి ఖర్చు పెట్టడం. ఈ బంతికి ఏం జరుగుతుందంటే పురుగు అనేది లద్దె పురుగు, పొగాకు లద్దె పురుగు, పచ్చ పురుగు ఎక్కువ వస్తుంది. తెగులు అనేది నల్లి సమస్య. ఒక తెగులకు ఒకసారి కార్బనిజం మ్యాగజీ కొట్టడం జరిగింది. 3 సార్లు పురుగుకు మందు కొట్టడం జరిగింది. పువ్వులు కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. సైజ్ వచ్చేసి బరువు వచ్చేసి 20 నుండి 30 గ్రాముల బరువు ఒక్కొక్క పువ్వు దూగుతుంది. నేను ఇప్పటి వరకు 35,000 రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది. నేను ఈ పంటకాలం పూర్తయ్యేలోపు 2 లక్షల నికరంగా మనకు 50,000 రూపాయల ఖర్చు అయినా నికరంగా మనకు 2 లక్షలు వచ్చిన 2,50,000 రూపాయలు మిగులుతాయని ఆశిస్తున్నాను. ఈ పంట కూడా నాకు ఆశాజనకంగా ఉంది. ముందు ఈ సంవత్సరం దీనిలో మిర్చి వేయడం జరిగింది.
మిర్చిలో కొంచెం దిగుబడి నాకు అవగాహన లేక కొంచెం తక్కువ వచ్చింది, అయినా కూడా సంతృప్తికరంగానే ఉన్నది దిగుబడి. ప్రత్యామ్నాయ పంటలు వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలను ప్రోత్సాహం చేయడం వల్ల డైలీ ఆదాయం ఉంటుంది, ఖర్చులు తగ్గుతున్నాయి, లాభాలు అధికంగా వస్తున్నాయి. ఈ పువ్వులు దళారుల కంటే మనం మార్కెటింగ్ చేసుకోవడం చాలా ఉత్తమ మార్గం, అంటే ఆదాయం ఎక్కువ వస్తుంది. మా దళారుల వద్ద కంటే రైతులకు వినియోగదారులకు 10 రూపాయలు తక్కువ వేయడం వల్ల క్వాలిటీ పూలు దొరుకుతాయి, వాళ్ళు సంతృప్తిగా ఉంటారు, మనకు ఆదాయం నికరంగా పెరుగుతుంది. మేము హోల్సేల్గా అయితే 60 నుండి 80 రూపాయలు ఇస్తున్నాము, రిటైల్గా అయితే కేజీ 2 కేజీస్ అయితే 100 రూపాయలు ఇస్తున్నాము. ఇప్పటి వరకు మేము ఒక 2 క్వింటాల పువ్వు కోయడం జరిగింది. ఇప్పుడు దసరా దీపావళి మెయిన్గా మాకు దసరా దీపావళిలో దాదాపు ఒక 20-25 క్వింటాల పువ్వు వెళ్ళే ఆస్కారం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇందులో 5,500 మొక్కలు పెట్టడం జరిగింది. 6,000 విత్తనాలకు 5,500 మొక్కలు పెట్టడం జరిగింది. ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 1/2 కేజీ పువ్వులు వెళ్ళినా మాకు 25 క్వింటాల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. కొనుగోలుదారులు మాకు పెద్దపల్లి నుండి, గోదావరి కన్ను నుండి, సుల్తానాబాద్ నుండి వస్తున్నారు వినియోగ దళారులు, కానీ మేము వాళ్ళకు కొంత ఇస్తున్నాము, బయట రీటైల్గా కూడా కొంత అమ్మడానికి ప్లాన్ చేసుకున్నాము. దానికి మా తోటి మిత్రులు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం బయట వినియోగదారులకే తక్కువ రేటుకు నాణ్యమయంగా క్వాలిటీగా ఇద్దామని చెప్పి వాళ్ళు కూడా ఉత్సాహం చూపుతున్నారు. ఇది ఇండో ఆఫ్రికన్ కంపెనీ సీడు, ఇది లక్ష్మీ సీడ్స్లో తీసుకురావడం జరిగింది. ఈ విత్తనాల కాస్ట్ వచ్చేసి 11,000. ఇది కరెక్ట్ దసరాకు ఒక 90 డేస్ 90 రోజుల ముందు మొక్కలు పెంచాలని అనుకుని నారు జూలై 17వ తేదీ నాడు నర్సరీలో నారు పోయడం జరిగింది. ఆగస్టు 13వ తేదీ నాడు మొక్కలు పెట్టడం జరిగింది. ఈ మొక్కలు పెట్టిన తర్వాత 25 రోజులకు మొగ్గ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఆ మొగ్గను మనం తుంచి వేయాలి. తల తుంచడం వల్ల ఏమవుతాయంటే సైడుకు కొమ్మలు బాగా పెరిగి పువ్వులు అధికంగా దిగుబడి వస్తాయి, పిలికలు అధికంగా వచ్చి దిగుబడి అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా 25 రోజుల దాకా మొగ్గ స్టార్ట్ అయినా కాకుండా మనం తల చుంచులు అనేది చుంచడం వల్ల మనకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ పెరుగుతాయి. ఈ కవర్ సిస్టమ్ వేయడం వల్ల మొన్న వర్షానికి కూడా నా చెట్టు చాలా ఒరగడం జరిగింది. ఒరిగినా కూడా వాటర్ అనేది నిలవడం లేదు కాబట్టి పువ్వులు అనేది ఖరాబు కావడం లేదు, క్వాలిటీ అనేది దెబ్బతినడం లేదు. వాటర్ అనేది డ్రిప్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి మొక్క ఎప్పటికీ తేమగా ఉంటుంది, పువ్వు కూడా క్వాలిటీగా ఉంటుంది, సైజు కూడా బాగా వచ్చింది. ఈ పంటకాలం వచ్చేసి మనకు సీడ్ ఇచ్చిన వాళ్ళు చెప్పారు 150 రోజులు ఉంటుందని చెప్పారు. 70 రోజుల నుండి పువ్వు స్టార్ట్ అవుతుందని చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారం మనకు 70 రోజులకు పువ్వు మొగ్గ స్టార్ట్ అయింది, పువ్వు కూడా స్టార్ట్ అయింది. వినాయక చవితి అప్పుడే వినాయక నిమజ్జనం రోజు మనం పువ్వులు తెంపడం జరిగింది. అప్పటి నుండి తెంపుతున్నాము. మొన్న చిన్న బతుకమ్మకు కూడా పువ్వులు తెంపి అమ్మడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పెద్ద బతుకమ్మకు చాలామంది వచ్చి అడుగుతున్నారు, దళారులు వచ్చి అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు. బయట రైతులు కూడా మాకు కావాలి పువ్వులు అన్నారు. తోట చాలామంది చూసి పువ్వు సైజు బాగా పెద్దగా ఉన్నది, మాకు ఉంచండి అని చాలామంది రైతులు వచ్చి అడుగుతున్నారు. దసరా ఓన్లీ దసరానే కాదు, దీపావళికి వస్తుంది. దీపావళి తర్వాత అయ్యప్ప మాలలు ఉంటాయి, కార్తీక పౌర్ణమి ఉంటుంది. ఆ తర్వాత మంచి రోజుల్లో పెళ్ళిళ్ళు ఉంటాయి, పెళ్ళిళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆ తర్వాత సంక్రాంతి వరకు ఉంటుంది. సంక్రాంతి తర్వాత దీన్ని తీసేసి పుచ్చ సాగు వైపు మొగ్గు చూపుదామని ఆలోచనలో ఉన్నాము. ఓ పక్క విద్యుత్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే మరో పక్క వ్యవసాయాన్ని కూడా ఇష్టంగా చేస్తున్నారు. వరి సాగుతో పాటు వాణిజ్య పంటలు సాగు చేయాలన్న లక్ష్యంతో పలు వైవిధ్య పంటలపై దృష్టి పెట్టారు. గత ఏడాది కేవలం 4 గుంటల విస్తీర్ణంలో 20,000 పెట్టుబడితో 40,000 ఆదాయం వచ్చిందని, అదే ఉత్సాహంతో బంతి సాగులో మెలకువలను తెలుసుకుంటూ ఈ ఏడు ఎకరంలో సాగు చేస్తున్నామని రైతంటున్నారు. మరి ఈ పంట సాగు విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. 4 ఎకరాల వ్యవసాయం ఉన్నది. నేను ఇంకా 4 ఎకరాల కౌలుకి తీసుకొని చేస్తాను. ఈ 4 ఎకరాల భూమిలో మాకు 3 ఎకరాలు వరి సాగు చేస్తాను, ఇంకొక ఎకరంలో మిర్చి సాగు చేస్తాను. అలాగే ఇది కూడా కౌలు కిందనే తీసుకొని చేస్తున్నాను. దీనిలో అంతకుముందు ఎకరం ఉండేది, ఎకరంలో మిర్చి పెట్టేది. దీనిలో డివైడ్ చేసి 20 గుంటలు మిర్చి పెట్టాను, 20 గుంటలు బంతి పెట్టాను. 7 ఎకరాల వరి సాగు చేస్తాను. అట్లనే దీనికి ఈ మిర్చిలో అప్పుడప్పుడు ఏం చేశానంటే ప్రత్యామ్నాయంగా ఎర్ర పంటలుగా ఈ బంతి వేయడం జరుగుతుంది. అట్లే ఇప్పుడు ఈ వడ్ల చుట్టూ కాకర, బీర, బెండ, కూర బొబ్బరికాయ, సూరకాయ అలాంటివి పెట్టుకోవడం జరిగింది. మేము కూరగాయలు కొనుక్కోకుండా మేమే పండించుకోవడం జరిగింది. వాటికి ఎలాంటి మందులు కొట్టుకోకుండా పండించుకోవడం వల్ల మాకు ఆరోగ్యం కాపాడుకున్నట్టు ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. ఈ బంతి సాగు వడ్ల చుట్టూ ఎర్ర పంటగా వేసినా కూడా పండుతాయి. రైతులు ప్రత్యామ్నాయంగా వడ్ల చుట్టూ వేసుకోవడం వల్ల ఈ బంతికి ఏమంటే ఏదైనా బంతికి పొలం చుట్టేసినా, మిర్చి చుట్టేసినా, దేని చుట్టేసినా పురుగు కానీ, దోమ కానీ, నల్లి ఏది కానీ తొందరగా అట్రాక్ట్ అవుతుంది. తొందరగా వల్ల మన పంటకు రాకముందే ఈ బంతిని చూసుకొని మందులు కొట్టుకోవడం జరుగుతుంది, చేసుకోవచ్చు. ఎర్ర పంటలు కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. ఈ బంతి సాగు చేయడంలో మా ఫ్యామిలీ మెంబర్స్, మా భార్య కానీ, మా నాన్నగారు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా చుట్టుపక్కల వాళ్ళు కూడా
వచ్చే వాళ్ళు టైం పాస్ అవుతుంది అని చెప్పి కూడా కాల్ చేస్తారు. మా భార్య మా నాన్నగారు ఎప్పటికీ తోటలే ఉంటారు. నేను జాబ్ చేస్తూ నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు కలుపు తీయడం కానీ, మందులు వేయడం కానీ, నీటి యాజమాన్యం కానీ వాళ్ళు ఇద్దరు చూసుకుంటారు. ఈ పంట సాగు చేయడం నాకు చెప్తున్నా కదండి, 20 సంవత్సరాల వ్యవసాయంలో లేని తృప్తి నాకు ఈ 20 గుంటల్లో వచ్చింది. బంతిపూల సాగుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో వినాయక చవితి, దసరా, దీపావళి, కార్తీక మాసం, సంక్రాంతి లాంటి పండుగలతో పాటు ఎన్నో రకాల ప్రత్యేక కార్యక్రమాలకు బంతిపూలను వినియోగిస్తూ ఉంటారు. బంతిపూలను అమ్ముకునే క్రమంలో మధ్య దళారుల ద్వారా కాకుండా స్వయంగా రైతే నేరుగా అమ్ముకుంటే మంచి లాభాలను సాధించొచ్చని రైతు అనుభవాన్ని తెలిపారు. 50,000 పెట్టుబడితో తనకు 1,50,000 రూపాయల వరకు మిగులుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. లాభం కూడా అధికంగా, ఇప్పుడు నేను చేసిన 4 ఎకరాల వ్యవసాయం అంటే 7 ఎకరాల వరి సాగు కంటే ఇది బాగుంది. దీనిలో ఆదాయం అధికంగా వెళ్తుంది. కానీ ఇలాంటి ప్రత్యామ్నాయ పంటలు హార్టికల్చర్ వాళ్ళు రైతులను ప్రోత్సహించాలి, సబ్సిడీ ఇవ్వాలి, డ్రిప్ గురించి సబ్సిడీ ఇవ్వాలి, మల్చింగ్ కవర్లను సబ్సిడీలో ఇవ్వాలి, వాళ్ళను ప్రోత్సహించాలి. విత్తనాలు ఎక్కడైతే దొరుకుతాయో చెప్పాలి, దానికి ఒక పురుగు మందులు ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి, తెగుళ్ళు ఏమి వస్తాయి, దానికి ఇప్పుడు ముందుగా అడ్వాన్స్గా ఇలా చేస్తే బాగా వస్తుంది మీకు అని చెప్తే రైతులు కూడా ఆలోచన చేస్తారు. ప్రత్యామ్నాయంగా సబ్సిడీలు లేక రైతులు ఇలాంటి పంటలకు మొగ్గు చూపడం లేదు. ఎప్పటికీ వరి, మొక్కజొన్నే కాకుండా పంట మార్పిడి చేయడం వల్ల కూడా లాభాలు అధికంగా సాధించుకోవచ్చు. ఒక సంవత్సరం పత్తి, ఒక సంవత్సరం మిర్చి, ఒక సంవత్సరం బంతి, ఒక సంవత్సరం మొక్కజొన్న అలాంటి పంటలు వేయడం వల్ల భూమిలో పంట మార్పిడి జరుగుతుంది, రోగాలు తగ్గుతాయి, అధికంగా దిగుబడి సాధించుకోవచ్చు. తను జాబ్కి వెళ్ళినప్పుడు నేను మా మామయ్య ఇద్దరం కలిసి వ్యవసాయం చూసుకుంటాం. తను ఉన్నప్పుడు తను కూడా చూసుకుంటాడు. మాకు 4 ఎకరాల భూమి ఉంది. అందులో 3 ఎకరాలు పొలం చేస్తాం. 1 ఎకరం ఇట్లా బంతి కానీ, మిర్చి కానీ ఇట్లా అంతర్ పంటల్లాగా ఇట్లా చేసుకుంటాం. ఈ పంటలు వేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. పువ్వు కూడా చాలా పెద్ద సైజు వచ్చింది. ఈ బంతి తోట పెట్టడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ చాలా వరకు అంటే అందరు కావాలని అడుగుతున్నారు. ఈ బంతి ఇప్పుడు బతుకమ్మ కాబట్టి మొన్న చిన్న బతుకమ్మకు కూడా మేము అమ్మడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బతుకమ్మకు కూడా పెద్ద బతుకమ్మకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీపావళి కానీ, సంక్రాంతి కానీ, కార్తీక పౌర్ణమి ఇలా దేనికైనా కానీ మేము పూలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం. కేజీ మొన్న చిన్న బతుకమ్మకి ఇట్లా 100 రూపాయలకి అమ్మేసినాం, కేజీ 100. ఇప్పుడు బయట వాళ్ళకి అమ్మే వాళ్ళకి కేజీ 80 రూపాయలకి అమ్ముతాం. ఇక్కడ అయితే ఇప్పుడు 100 రూపాయలకి కేజీ, 150 కూడా కావచ్చు. బంతిపూల సాగు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. కొలనూరు గ్రామంలో కొలనూరు రాజమల్లి గారు బంతి తోట పెట్టిండు. చాలా క్వాలిటీ ఉన్నాయి వారి పువ్వులు, మరియు తక్కువ ధరలకే, సరసమైన ధరలకే ప్రజలకు అందుబాటులో వండుకుంటూ తక్కువ ధరలకే ఇస్తున్నట్టు ఈ బతుకమ్మ కానీ తర్వాత వివిధ శుభకార్యాలకు మరియు ఈ దీపావళి పండుగలకు ప్రజలు అత్యధికంగా కొనడానికి రావడం జరుగుతున్నది. కావున క్వాలిటీగా కూడా పూలు కూడా చాలా క్వాలిటీ ఉంటున్నాయి. ఇట్లా రైతులు తక్కువ ధరలకు వినియోగదారులకు ఇవ్వడం వల్ల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మరియు యువ రైతులను కూడా మనం ప్రోత్సహించినట్టయితుంది. ప్రజలు దళారుల వద్ద మరియు కొనడం కన్నా మనం నేరుగా రైతుల దగ్గర కొనుగోలు చేస్తే వారికి ఉపాధి అవకాశం ఎక్కువ కల్పించినట్టయితుంది. మరి అదేవిధంగా యువ రైతులను కూడా మనం ప్రోత్సహించినట్టయితుంది. వ్యవసాయ అభివృద్ధికి మనం తోడ్పడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రజలకు ముఖ్యంగా ప్రజలు రైతుల దగ్గర కొనుగోలుకే మొగ్గు చూపవలసిందిగా కోరుతున్నాము. రాజమల్లి గారి పూలు బాగా నాణ్యత కొద్ది ఉన్నాయి. అందుకనే మేము పెద్దపల్లి నుండి కొలనూరుకు వచ్చి పూలు తీసుకుపోవడం జరుగుతున్నది.